హల్లెలూయా. స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన మైకెల్ని గాక. మన ప్రభువును మన ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధములో అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులరా, ఈరోజు ప్రత్యేకించి స్వాతంత్ర దినోత్సవ వేడుక కనుక దేశ క్షేమము, ఈ దేశ క్షేమం అనేది చాలా అవసరం. కనుక దేశ క్షేమంతో పాటు కుటుంబ క్షేమం కూడా చాలా అవసరం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేశ క్షేమము చాలా అవసరం. ఒక భారతీయుడ పౌరుడిగా ఈ దేశంలో మనము దేశ క్షేమాన్ని కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు కానీ దేశ క్షేమంతో పాటు నీ కుటుంబ క్షేమాన్ని కోరుకునేవాడుగా నువ్వు ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఆధ్యాత్మిక సందేశం ఏమిటంటే దేశ క్షేమము, కుటుంబ క్షేమము. ఒక భారతీయ పౌరుడిగా దేశ క్షేమాన్ని కోరుకోవాలి. ఒక ఇంటి యజమానిగా కుటుంబ క్షేమాన్ని నువ్వు కోరుకునేవాడిగా ఉండాలి. ఈరోజు ప్రియులను గమనించండి, దేశ క్షేమం మన ఎంతగానో దేశభక్తి మనం అనేక రకాలుగా కనపరుస్తుంటాం. కొందరు జెండాల రూపంలో కనపరుస్తుంటారు. కొంతమంది దేశం మీద ఉన్న ప్రేమ అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా తెలియజేస్తుంటారు. అనేక మంది అనేక రకాలుగా క్రియల రూపంలో దేశభక్తిని చాటుతుంటారు. కొంతమంది నృత్యాల ద్వారా దేశభక్తిని చాటుతుంటారు. కొంతమంది సేవా కార్యక్రమాల ద్వారా దేశభక్తి చాటుతుంటారు. కొంతమంది గీతాల ద్వారా, పాటల ద్వారా దేశభక్తి చాటుతుంటారు. దేశక్షేమము చాలా అవసరము. ఎందుకంటే ఓ మహానుభావుడు అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుష్యులు అన్నాడు. దేశక్షేమము అనేది ఎందుకు అవసరం అంటే, దేశక్షేమం అంటే ఒక మట్టి కాదు, కొన్ని భవనాలు కాదు, కొన్ని కట్టడాలు కాదు, కొన్ని గుడులు, గోపురాలు, చర్చిలు, మసీదులు కాదు, మనిషి. అనేక మంది మనుషులతో కూడినటువంటి ఒక సమూహం ఈ దేశంలో నివసిస్తుంది. కాబట్టి దేశమంతా బాగుండాలి. ఒక్కడవే బాగుంటే కుదరదు, ఒక్కడవే బాగుంటే కుదరదు, నేను ఒక్కడనే క్షేమంగా ఉన్నానంటే కుదరదు. ఆ దేశం కన్నీరు కార్చడం మంచిది కాదు. ఆ దేశము కరువుతో, ఇబ్బందులతోనూ, లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లోనూ ఉంటే మంచిది కాదు. ఆ దేశము అన్ని వనరులు సమృద్ధిగా ఉండి క్షేమంతో ఉండేటువంటి దేశంగా ఉండాలి. ప్రియులను గమనించండి, అందుకు మనం ఏం చేయాలి? 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. తిమోతి మొదటి పత్రిక. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను
సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియు ఉన్నది. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల రాజా, నీ కృప నీ కావదలను బట్టి నీకే మహిమ కలుగును గాక. గడిచిన కాలం అంతా నీ కృపలో కాచి కాపాడారని బట్టి నీకే మహిమ కలుగును గాక. ఈరోజు తండ్రి ప్రత్యేక ప్రార్థన కూడిక నీ సంఘంలో ఏర్పాటు చేశారు, అందుబట్టి నీకే మహిమ కలుగును గాక. అనేక మందిని తోడుకొని వచ్చారు, అందుబట్టి నీకే మహిమ కలుగును గాక. రావాల్సిన ప్రతి బిడ్డని నీ సన్నిధికి త్వరపడి నడిపించినట్లుగా వారిని ప్రేరేపించి బలపరిచి ముందుకు నడిపించమని నడుచున్నాం. చేరు వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. వినగలిగినటువంటి ప్రభువా, చెవులను గ్రహింపగలిగిన ఆత్మలను హృదయాలను వారికి దయచేసి నీ కృపలో ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరిచి ఆశీర్వదించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియులను గమనించండి, దేశ క్షేమము ఎప్పుడు ఉంటుంది అంటే తిమోతిలకు రాసిన పత్రికలో ఈ మాట అంటాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము ఈ దేశంలో మనము క్షేమంగా బ్రతకాలన్నా, మనము సుఖంగా బ్రతకాలన్నా, నెమ్మది కలిగి జీవించాలన్నా, ఇంకా మాన్యత కలిగి సంపూర్ణ భక్తి కలిగి ఉండాలన్నా మనము అన్నిటికంటే ముఖ్యంగా మనుష్యులందరి కొరకును ఏం చేయాలి? రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపములు ప్రార్థన యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెను. ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి. అంతేకాదు కానీ ఇంకేం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, యాచనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపములు చేయాలి. విజ్ఞాపములు చేస్తూ ప్రార్థన చేయాలి. అంతేకాదు కానీ ఇంకా ఇది ఏంటంటే ఇది మంచిదనియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. అందుకే అందరూ ఎక్కడెక్కడో ఏమేమో పనులు ఉన్నారు, అందరూ ఏమేమో చేస్తున్నారు, అందరూ ఎక్కడెక్కడో ఉంటున్నారు, వారి వారి పనుల్లో ఉంటున్నారు. వారి వారికి సొంత పనులు కావచ్చు, లేకపోతే మరొక పనులు కావచ్చు. వారు ఏమి చేసినా సరే క్షేమం అనేది ముఖ్యం. వారు ఎక్కడికి వెళ్ళినా సరే క్షేమం అనేది ముఖ్యం. వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ప్రయాణాల్లోనూ ఉద్యోగాల్లోనూ ప్రతి విధమైనటువంటి స్థలంలోనూ క్షేమం ముఖ్యం. కాబట్టి ఏం చేయాలట? అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అందరి కొరకును, ముఖ్యంగా ప్రజలందరి కొరకు. ప్రజలందరి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రజలందరి కొరకు ప్రార్థన చేసేవారికి ఉండాలి. కనుక ప్రియులారా గమనించండి, ఇది ఏమిటట? మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఏదట? ప్రార్థన చేయటం. ప్రార్థన చేయటం అనేది చాలా ముఖ్యం. యాచించడం ముఖ్యం, అడగటం ముఖ్యం. యాచించడం అంటే బ్రతమలాడుకోవటం, అయ్యా అయ్యా అని గోజాడుతుంటారు చూడండి, అలాగా అడుక్కోవడం అన్నమాట. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, ప్రార్థనల ద్వారా దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అంతేకాదు కానీ విజ్ఞాపములు చేయాలి ఆయన సన్నిధిలో. ప్రియులను గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము ఇలా చేయటం మంచిది, అది దేవుని దృష్టికి మంచిది. దేశం కొరకు, దేశ క్షేమం కొరకు, ఒక భారతీయుడిగా దేశ క్షేమాన్ని కోరుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యత మన మీద ఉంది. ఏం కావాలి మనం దేశానికి కొరకు?
ఏం కావాలి, దేశానికి ఏం కావాలి, దేశానికి ఏమి కావాలో మనము అడగాలి. ఏం కావాలి దేశానికి? ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, ప్రత్యేకించి మన దేశం చాలా గొప్పది. అయితే నా దేశానికి నాకు ఏం కావాలని కోరుకుంటానంటే, నా దేశానికి శాంతి కావాలి, నా దేశానికి న్యాయం కావాలి, నా దేశంలో ఐక్యత ఉండాలి, నా దేశంలో సహాయ గుణం కావాలి, నా దేశంలో మంచి అనేక మందికి, యువకులకు కావచ్చు, అనేక మందికి మంచి భవిష్యత్తు ఉండాలి. నా దేశంలో ఏం కావాలి? జ్ఞానం కావాలి, నాయకులకు జ్ఞానం కావాలి, పరిపాలకులకు జ్ఞానం కావాలి, మంత్రులకు జ్ఞానం కావాలి, అధికారులకు జ్ఞానం కావాలి. మనం ఏం చేయాలంటే దేవుని నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, దేశ క్షేమం కొరకు ప్రార్థించాలి, శాంతిగా జీవించాలని ప్రార్థన చేయాలి. కాబట్టి మన దేశం కొరకు నువ్వు ప్రార్థించేవాడిగా, ప్రార్థించేదానివిగా ఉండాలి. నీ అనుదిన ప్రార్థనలో దేశం కొరకు కంపల్సరీగా ప్రార్థన చేయాలి. మీకు తెలుసో లేదో, మన అలారం ఉంటుంది, మన అలారం ఉదయాన్నే 5 గంటలకి ప్రార్థన వస్తుంది. ఈ ఉదయాన్నే వచ్చే ప్రార్థనలో ఖచ్చితంగా ప్రార్థనలో దేశ క్షేమం కొరకు, రాష్ట్ర క్షేమం కొరకు, గ్రామం క్షేమం కొరకు, అలాగే అధికారుల కొరకు, నాయకుల కొరకు ఖచ్చితంగా ప్రార్థనలో మెన్షన్ చేయబడి ఉంటుంది. మేము వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, మా రాకపోకల్లో మేమేదైతే పని మీద వెళ్తున్నామో ఆ పని సక్రమంగా జరుగునట్లుగా, క్షేమం కలిగినట్లుగా, శాంతితో కూడినటువంటి రోజుగా, నెమ్మదితో కూడినటువంటి రోజుగా ఉన్నట్లుగా ప్రార్థన ఉంటుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, మనకి దేశ క్షేమం చాలా అవసరము, అలాగే మనుష్యుల క్షేమం అవసరము. సమాజంలో నా ఒక్క కుటుంబం బాగుంటే మంచిది కాదు, అన్ని కుటుంబాలు బాగుండాలి, అన్ని కుటుంబాలు పచ్చగా ఉండాలి, అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అన్ని కుటుంబాలు సమాధానంగా ఉండాలి, అన్ని కుటుంబాలు ఐక్యత కలిగి ఉండాలి, అన్ని కుటుంబాలు ఆర్థికంగా వర్ధిల్లుతూ ఉండాలి, ఆర్థికంగా వెనకబడి ఉండకూడదు, ఆర్థికంగా చక్కగా మంచిగా వాళ్ళు సంతోషంగా సమృద్ధి అయినటువంటి జీవితం కలిగి ఉండాలి. కనుక ప్రియులారా గమనించండి, ఇవన్నీ దేశ క్షేమాన్ని కోరుకునే వాడికి ఉన్నటువంటి లక్షణాలు. ఒక క్రైస్తవుడిగా నీకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే దేశ క్షేమాన్ని కోరుకోవాలి. దేశభక్తిని చాటడమే కాదు కానీ, జెండా ఎగరడమే కాదు కానీ, అనేక మందికి స్వీట్లు పంచడమే కాదు కానీ, శుభాకాంక్షలు తెలియజేయడం కాదని ఇంకేం చేయాలి? క్షేమం కోరుకోవాలి. నిన్ను వల్ల నీ పొరుగువాడిని క్షేమం కోరుకోవాలి. క్షేమాన్ని కోరుకున్నప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు, క్షేమాన్ని కోరుకున్నప్పుడు నీవు దీవించబడతావు. ప్రియులారా, ఈ మాట చూడండి, ఏం చేయాలంటే అప్పుడు మనం ఏమవుతామంటే ధన్యులం అవుతాం. దేశ క్షేమాన్ని కోరుకుంటే ధన్యులం అవుతాం, మనుష్యుల క్షేమాన్ని కోరుకుంటే ధన్యులవుతాం. ఎలాగ ధన్యులం అవుతాము? ఆ వచనం చూడండి, 33 కీర్తన 33వ అధ్యాయము 12వ వచనం. 33:12 కీర్తనలు గ్రంథము 33:12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. అలాగే సామెతలు 14:34 వచనం కూడా చూడండి. సామెతలు 14 పక్కనే ఉంటుంది. సామెతలు 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. ఇవి చెప్పండి, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. ఈ జనాలంతా కూడా ఎలా జీవించాలి? నీతి కలిగి జీవించాలి, యథార్థం కలిగి జీవించాలి. కనుక వీళ్ళంతా ఎవరంటే ఘనతకు కారణం అంట. నీతి కలిగి జీవించడాన్ని మన భారతదేశ ప్రజలందరూ కూడా ఏం కలిగి జీవించాలి? నీతి కలిగి జీవించాలి, నీతి కలిగి జీవించాలి. నీతి కలిగిన ప్రజలు ఘనతకెక్కును. కనుక ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును. మన దేశంలో పాపం ఎంత మాత్రం కూడా ఉండకూడదు, నీతి కలిగి జీవించేవారిగా ఉండాలి. అంతేకాదు కానీ, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. హల్లెలూయా.
మనమందరం కూడా ధన్యులుగా జీవించేవారుగా మనం ఉండాలి. అంతేకాదు కానీ ఇంకొక మాట చూద్దాం, చూడండి ఆ మాట. అంతే, నీతిగా మనము జీవించేవారుగా ఉండాలి. ఈరోజు ప్రియులారా గమనించండి, నీతి కలిగినటువంటి దేశముగా ఉండాలి. నీతివంతమైనటువంటి ప్రజలతో కూడినటువంటి దేశము ఎలా ఉంటుందంట? బలపరచబడుతుంది. హల్లెలూయా. కనుక కాబట్టి ప్రియులారా గమనించండి, దేశం మారాలని కోరుకునే ముందు మనం ఏం కోరుకోవాలంటే నీతి కలిగి ఉండాలి అనేది నేర్చుకోవాలి. అంతేకాదు కానీ దేశం మారటంలో తెలియదు కానీ, నీ పక్కవాడు మారుతున్నాడో మారట్లేదు తెలియదు కానీ, ఈ ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడో తెలియదు కానీ, నేను ఎలా ఉన్నాను అనేది మనము తెలుసుకోవాలి. వారు నీతిమంతులా కాదనే వేరు విషయం, అవతల వారు నీతిమంతులా కాదా అనేది వేరు విషయం. కానీ నేను నీతిమంతుడినా కాదా, నేను నీతిమంతుడినా కాదా? నీతిమంతులు ఏమిటట? నీతిమంతులు కాగల ప్రజలు ఘనతకి ఎక్కుతారంట. సరే, మిగతా వారి తర్వాత సంగతి. నిన్ను వ్యక్తిగతంగా మనం ఏం చేయాలి? నేను నీతిమంతుడిగా ఉంటే ఘనతకి ఎక్కుతాను. సో అతను కూడా నీతిమంతుడిగా ఉంటే ఇంకా ఘనత వస్తుంది, ఇంకా అతను కూడా నీతిగా ఉంటే ఇంకా ఘనత వస్తుంది. ఒక్కడు నీతిమంతుడిగా ఉంటే ఘనత వస్తే వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ప్రజలకు ఉన్నటువంటి దేశంలో ఎలా ఉంటుంది? అందరూ నీతి కలిగి జీవిస్తే అంత ఘనత వస్తుంది, దేశానికి ఘనత వస్తుంది. కనుక ప్రియులారా గమనించండి, కనుక దేశ క్షేమం కోరుకోవటం చాలా ప్రాముఖ్యం. అదేవిధంగా ఈరోజు క్రైస్తవుడిగా, క్రీస్తుని కలిగి జీవించేవాడుగా ఏం చేయాలంటే కుటుంబ క్షేమాన్ని కోరుకోవాలి. దేశ క్షేమాన్ని కోరుకున్నటువంటి నువ్వు కుటుంబ క్షేమాన్ని కూడా కోరుకోవాలి. ఏ కుటుంబ క్షేమాన్ని కోరుకోవాలి? దేశానికి కుటుంబాలే బలం, దేశానికి కుటుంబాలే బలం. తెలుసా మీకు? అసలు రేషన్ కార్డు ఎందుకు ఇస్తారో తెలుసా? ఇదిగో మాకు ఇన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఇన్ని రేషన్ కార్డులు, ఇన్ని కుటుంబాలు, ఇన్ని వేల కుటుంబాలు, ఇన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఆ రేషన్ కార్డులు బట్టే జనాభా లెక్క ఉంటుంది, ఆ రేషన్ కార్డులు బట్టే ఓటర్ల లెక్క ఎంత ఉన్నారో తెలుసుకుంటారు. విడివిడిగా లెక్క తెలియదు కానీ అందరినీ త్వరగా లెక్కించాలంటే రేషన్ కార్డులే ముఖ్యం. ప్రతిదానికి రేషన్ కార్డు అడుగుతారు. ఎందుకని? రేషన్ కార్డు. ప్రియులారా గమనించండి, ఎందుకంటే క్షేమము, కుటుంబం క్షేమము. అనేకమైనటువంటి పథకాలు పెడుతుంటారు కదా కుటుంబం క్షేమం కొరకు. కుటుంబం బాగా ఆర్థిక పరిస్థితులు వెనకబడకుండా ముందుకు వెళ్ళటానికి అనేక రకాలైనటువంటి సహాయాలు. కనుక కుటుంబ క్షేమం, కుటుంబము బాగుంటేనే వ్యక్తులు బాగుంటారు. కుటుంబంలో ఏ ఒక్కటి సఫర్ అయినా సరే కుటుంబము విచ్ఛిన్నమైపోతుంది. ఆర్థిక పరిస్థితులు వచ్చేస్తాయి, అసమానతలు వచ్చేస్తాయి, రకరకాలైనటువంటి అపోహలు వచ్చేస్తాయి. కుటుంబం అంతా కూడా చెల్లాచెదరైపోతుంది, విచ్ఛిన్నమైపోతుంది. అదంత మాత్రం కూడా క్షేమం కాదు, కుటుంబ క్షేమము. ఈ కుటుంబం క్షేమం కావాలంటే దేశానికి కుటుంబము ఒక పెద్ద పునాది. కనుక కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలి, కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదింపబడాలి, కుటుంబాలన్నీ కూడా దీవించబడాలి, కుటుంబాలు ఆర్థిక పరంగా ఆశీర్వదింపబడాలి. ప్రియులారా గమనించండి, అందుకే అంటాడు, సరే మనము ఏం చేయాలి? కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. కుటుంబము ఏం చేయాలి? కుటుంబము ఏం చేయాలి? కుటుంబంలో ఏముండాలి? కుటుంబము దేశానికి పునాది. అలాగే ఒక మంచి కుటుంబంగా తయారవ్వాలంటే మంచి పిల్లలు కావాలి. మంచి పిల్లలుగా ఉండాలంటే మంచి పిల్లలు మంచి సమాజంగా మారుతారు, మంచి సమాజం మంచి దేశంగా మారుతుంది. ఈ విషయం తెలుసా మీకు? ఈ విషయం తెలుసా? ఒక మంచి కుటుంబము, మంచి పిల్లలు, ఒక మంచి కుటుంబం అంటే మంచి పిల్లలు అని అర్థం. మంచి పిల్లలు అంటే మంచి సమాజం అని అర్థం. మంచి సమాజం అంటే మంచి దేశం అని అర్థం. హల్లెలూయా. ఈరోజు కుటుంబం గురించినటువంటి ఈ విషయాన్ని మనందరం గమనించాలి. కుటుంబంలో ఎవరుంటారు? భార్య, భర్త, పిల్లలు. భార్య భర్త వీళ్ళిద్దరు కూడా లీడ్ పర్సన్స్, వీళ్ళిద్దరు కూడా లీడ్ చేస్తుంటారు.
ఎవరిని లీడ్ చేస్తుంటారు? పిల్లల్ని లీడ్ చేస్తుంటారు, పిల్లల్ని నడిపిస్తుంటారు, పిల్లల్ని రక్షిస్తుంటారు, పిల్లల్ని కాపాడుతుంటారు, పోషిస్తుంటారు. ఈ పిల్లలు ఎలా ఉన్నారు అంటే మంచి సమాజంగా ఉండాలి, మంచి పిల్లలుగా ఉండాలి. మంచి పిల్లలుగా లేకుండా చెడ్డ పిల్లలుగా ఉంటే దేశక్షేమం ఉండదు, దేశంలో క్షేమం ఉండదు. మంచి పిల్లలుగా ఉంటే ఒక మంచి సమాజంగా తయారవుతుంది, మంచి సమాజంగా తయారవుతుంది. ఈ మంచి సమాజం ఏదైతే ఉందో ఆ మంచి సమాజం ఒక మంచి దేశంగా మార్చబడుతుంది. దేశము క్షేమం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంటే కుటుంబ వ్యవస్థ దగ్గర నుంచి మారుతుంది. దేశ క్షేమం బాగుండాలంటే మనకి ఎక్కడి నుంచి రావాలి? కుటుంబం నుంచే రావాలి. మనం అనుకుంటాము నేను దేశం బాగుండాలి, దేశంలో ఉన్న నాయకులు బాగుండాలి, దేశంలో అధికారులు బాగుండాలి, దేశంలో కొరత ఉండకూడదు, దేశంలో లోటు ఉండకూడదు, దేశంలో శాంతి ఉండాలి, నెమ్మది ఉండాలి అని ఇప్పటిదాకా చెప్పుకున్నా. ఉండాల్సింది అక్కడ కాదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ ఉండాలి? కుటుంబంలో ఉండాలి. కుటుంబాల్లో కుటుంబాల్లో ఉండాలి. ఆ కుటుంబాల్లో మంచి పిల్లలు ఉండాలి. ప్రతి కుటుంబంలో మంచి పిల్లలు ఉండాలి. ప్రతి కుటుంబంలో మంచి పిల్లలు ఉంటేనే మంచి సమాజం తయారవుతుంది. ఆ మంచి సమాజం కాస్త మంచి దేశంగా మారుస్తుంది. ఆ విషయం గమనించాలి ప్రియులారా, గమనించండి. అందుకేం చేయాలి అంటే ఆ వ్యక్తి అంటాడు యెహోషువ 24:15 నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమో. ఆ ముందులో ఏం చదవండి? యెహోవాను సేవించుటకు మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో. అమోరియ దేవతలను దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకున్నది మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఏం చేస్తాము? సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఎవరి ఆలోచనలు వారు, ఎవరి తలంపులు వారి, ఎవరి క్రియలు వారివి, కాబట్టి మాకేం ఇబ్బంది లేదు. సరే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఆచారాలకి అక్కడ ఉన్నటువంటి అవసరతలకు తగ్గట్టుగా మీరు ఉంటారనుకుంటే ఉండొచ్చు, ఓకే, ప్రాబ్లం లేదు. సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏది ఏమైనా సరే నేను మాత్రము నా కుటుంబం మాత్రము యెహోవాను సేవిస్తాము, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా! ఎంత గొప్ప మాట కదా. ప్రతి క్రైస్తవుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు రావచ్చు, కుటుంబంలో అనేకమైనటువంటి ఇబ్బందులు రావచ్చు, కుటుంబంలో అనేకమైనటువంటి అపార్థాలు రావచ్చు, కుటుంబంలో అనేక రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. అంతేకాదు కానీ కుటుంబంలో అలజడి సహజము. కుటుంబంలో అలజడి అనేది సహజము. ఆ అలజడి ఎలా వస్తుందంటే టీ కప్పులు ఉంది కదా, ఒక టీ కప్పులో మనం టీ పోసినప్పుడు అలలు వస్తాయి, అటు ఇటు తొలుగుతూ ఉంటాయి. ఎంతసేపు తొలుగుతాయి చెప్పండి? అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి. అలాంటివి మనిషికి ఉన్నటువంటి సమస్యలు, అలాంటివి కుటుంబంలో ఉండే సమస్యలు. అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి అంతే, అలా కనిపించి అలా వెళ్ళిపోతాయి అంతే. ఇవి శాశ్వతంగా ఉండేవి కాదు. ఒక అలజడి వచ్చింది, అలా వచ్చింది, అలా వెళ్ళిపోద్ది అంతే. కాబట్టి ఒక టీ కప్పులో ఉండేటువంటి అలజడి లాంటివి మన కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు, మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఈ చిన్నవి అన్నమాట. కనుక ప్రియులారు గమనించండి. అందుకే ఏం చేయాలి అంటే ఏమంటున్నాడు? కుటుంబాన్ని చక్కగా నిలబెట్టుకోవాలి. కుటుంబాన్ని చక్కగా నిలబెట్టుకోవాలి. ఆ టీ కప్ ఏదైతే ఉందో దాన్ని ఒలికిస్తూ ఉంటే ఏమవుతుంది చెప్పండి? ఒలికిస్తూ ఉంటే టీ పోతాయి, అలజడి అలాగే ఇంకా వస్తుంది. దాన్ని ఏం చేయాలి? అలా పట్టుకోవాలి, నిశ్చలంగా పట్టుకోవాలి. అలా పట్టుకున్నప్పుడు ఏమవుతుంది? అలలు కంట్రోల్ అవుతాయి, అలలు కంట్రోల్ అవుతుంటాయి, అలలు ప్రశాంతంగా ఉంటాయి. అంతేకాదు కానీ ఏంటరా, నిశ్చల స్థితిలో ఉండాలి. ప్రియులు గమనించండి. అప్పుడు అది నిశ్చల స్థితిలో ఉంటే సమస్యలను ఎదుర్కొనే శక్తి దానికి వస్తుంది. అది ఇంకా ఊపుతూ ఉంటే ఏమవుతుంది చెప్పండి? టీ కప్పుని ఇంకా ఊగుతుంటాయి.
కుటుంబం కూడా ఏం చేయాలంటే నిశ్చల స్థితిలో ఉండాలి. కుటుంబం నిశ్చలంగా ఉండాలి, ఒక స్థాయిలోనే ఉండాలి, ఒక చోట ఉండాలి. అది కదిలించకుండా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. అప్పుడు ఏ అలజడి వచ్చినా సరే అది ఎంత మాత్రం కూడా పనకదు. ఏం చేయాలంటున్నాడంటే అది చక్కగా నిశ్చల స్థితిలో ఉండాలి. అప్పుడే సమస్యను ఎదుర్కొనే శక్తి దానికి వస్తుంది. టీ కప్ను అలా పెట్టండి, టీ కప్ను అలా పెట్టండి, టీ ఉన్నాయి లోపల, కాఫీ ఉంది లోపల. అలా నిశ్చల స్థితిలో కనుక పెడితే, అలాగే ఉంచితే ఆ టేబుల్ మీద అలాగే ఉంచితే అదేం చేస్తుందట, ఆ అలలను తట్టుకొని ఆ తలలు ఆగిపోవడానికి అది కారణమవుతుంది. అవి వచ్చి ఢీకొని 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 ఏం చేస్తాయి, ఎందుకంటే కప్పు కదలట్లా. కప్పు కదిలితేనే అవి కదులుతాయి. బాగా గమనించండి. కుటుంబం గట్టిగా ఉంటే, కుటుంబం క్షేమంగా ఉంటే, కుటుంబం బలంగా ఉంటే ఏ సమస్య వచ్చినా నీ దగ్గరికి రాదు, అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. కుటుంబం వ్యవస్థ గట్టిగా లేకపోతే, కుటుంబం స్టాండర్డ్గా లేకపోతే, లూజ్గా ఉంటే, అటు ఇటు అది కదులుతూ ఉంటే ఏమవుతుంది, అలజడి ఎక్కువైపోతుంది, అలలు ఎక్కువైపోతుంటాయి, తుఫాను ఎక్కువైపోతుంది. ఇంకా అవి ఒలికిపోవటానికి అవకాశం ఉంటుంది. అది మంచిది కాదు కదా. ప్రియులు గమనించండి, ఏం చేయాలి అంటే మనము యెహోవాని సేవించాలి. ఏం చేయాలి, ఆ ఇంటిని కట్టుకోవాలి. ఆ ఇంటిని ఎక్కడ కట్టుకోవాలి, బలమైనటువంటి పునాది మీద కట్టుకోవాలి. అంతేకాదు ఎవరి ద్వారా కట్టుకోవాలి, ఎవరి ద్వారా కట్టుకోవాలి, ఆ మాట చూడండి, ఎవరి ద్వారా కట్టుకోవాలి అనేది. కీర్తనలు 127వ అధ్యాయము 1వ వచనం. కీర్తనలు 127వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమో. ఇప్పుడు నువ్వు ఎంత చేసినా సరే, ఏమి చేసినా సరే, ఆ ఇల్లు కట్టకపోతే, ఆయన కట్టకపోతే నువ్వు ఎన్ని ఇటుకలు పేర్చినా వ్యర్థమే, నువ్వు ఏం చేసినా వ్యర్థమే, ఎటు వెళ్ళినా వ్యర్థమే, ఎటు పోయినా వ్యర్థమే, ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. కనుక యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థము 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 అంటాడు. ప్రియులను గమనించండి, దేవుడు ఇల్లును కట్టాలి, దేవుడు కుటుంబాన్ని కట్టాలి. ఆ కుటుంబం ఎలా ఉండాలి, నిశ్చల స్థితిలో ఉండాలి. ఆయన కడితే అది కదిలించబడదు. అది గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, ఆ ఇంటి మీద కొట్టింది, అయినా సరే ఆ ఇల్లు పడిపోలేదు. ఎందుకని పడిపోలేదు, అది కట్టింది ఎవరు, అది కట్టింది ఎవరు, ఆయన. అది ఎక్కడ కట్టాడు, బండ మీద. ఏ బండది, క్రీస్తు అనే బండ. కట్టింది ఆయనే, కట్టుకున్నది ఆయనే. ఎక్కడ కట్టాడు అంటే ఆయన మీదే. ఇక్కడ బాగా గమనించండి, యెహోవా ఇల్లు కట్టించిన కట్టువని ప్రయాసం వేద్దాం. యెహోవా ఇల్లు కడతాడంటే ఆయన ఎక్కడ పడితే అక్కడ కట్టడు. ఆయన ఎక్కడంటే అక్కడ కట్టడు. ఇసుక నేలలోనో బురద నేలలోనో మరొక చోట కట్టడు. ఆయన కట్టాలంటే అది బండ అయి ఉండాలి, ఆ బండ క్రీస్తు అయి ఉండాలి. ఆ క్రీస్తు మీద నిన్ను కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు. అప్పుడు కదిలించబడరు, అప్పుడు కదిలించబడదు. గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఆ ఇంటి మీద కొట్టింది, కదిలించబడలా. ఒక ఇల్లు కట్టబడింది ఇసుక నేలలో. ఆ ఇసుక నేలలో కట్టబడితే ఆ ఇల్లు చక్కగా ఉంది, అందంగా ఉంది, బాగుంది. అయితే ఆ రాత్రి గాలి వచ్చింది, కొట్టేసింది, అక్కడ ఉన్నటువంటి ఇసుక అంతా వెళ్ళిపోయింది. తర్వాత తుఫాన్ వచ్చింది, వరద వచ్చింది, అక్కడ ఉన్నటువంటి ఆ బేస్ అంతా కొట్టేసేసింది. ఏమీ లేదు అక్కడ, మొత్తం ఇసుక అంతా ఎక్కడికో వెళ్ళిపోయింది. అక్కడ ఏముంది, ఒట్టి పిల్లర్స్ ఉన్నాయి, పునాది లేనటువంటి పిల్లర్స్. అక్కడ బేస్ లేదు, ఏమాత్రం కూడా స్టాండర్డ్ లేదు, అక్కడ బలమైనటువంటి స్టాండర్డ్ లేదు. అక్కడ ఆ పిల్లర్స్ ఉట్టిగా నిలబడ్డాయి. గాలి వచ్చింది, ఆ ఇంటి మీద కొట్టింది, అది ఏమైంది, నేలమట్టం అయిపోయింది. కనుక ప్రియులను గమనించండి, క్రీస్తు అనే బండ మీద మనము ఇల్లు కట్టుకొని ఉండాలి. ఆ ఇల్లు ఎవరు కట్టాలంటే నువ్వు కడితే కుదరదు. నీ భర్తను బాగు చేయాలంటే, నీ భర్త దేవుణ్ణి నమ్ముకోవాలన్నా, దేవుని క్రమంలో ఉండాలన్నా ఎవరు పడితే వాళ్ళు చేస్తే కుదరదు.
మన ఓపిక ఎంతవరకు? మన ఓపిక ఎంతవరకు? ఎలా ఏపాటి వారని చెప్పండి. ఆయన మార్చగలుగుతామా? మార్చలేం. ఆమెను మార్చగలుగుతామా? మార్చలేం. బిడ్డలు మార్చగలుగుతామా? మార్చలేం. బిడ్డలు నువ్వు చెప్తే వినరు, నేను చెప్తే వినరు. భార్య నేను చెప్తే వినరు, నువ్వు చెప్తే వినరు. భర్త నువ్వు చెప్తే వినరు, నేను చెప్తే వినరు. ఎవరు వినరు? ఎవరు చెప్తే వింటారంటే క్రీస్తు చెప్తే వింటారు. హల్లెలూయా. దేవుడు చెప్తే వింటారు. మార్చయ్యా అంటే కుదరదు. ఆయన ఒకసారి నువ్వు ఆయన వైపు చూడు, నా భర్త వైపు చూడు, నా భార్య వైపు చూడు, నా బిడ్డల వైపు చూడు, వారిని నువ్వు జ్ఞాపకము చేసుకో అనాలి. మార్చు అంటం కాదు. ఆయనకి ఏం చేయాలో తెలుసు, నీకేమి కావాలో ఆయనకు తెలుసు, నువ్వు ఏం తినాలో తెలుసు, నువ్వు ఏం త్రాగాలో తెలుసు, నువ్వు ఏం ధరించుకోవాలో తెలుసు. ఇన్ని తెలిసిన ఆయనకి నీ క్షేమం తెలీదా? నీ భర్త క్షేమం తెలీదా? నీ భార్య క్షేమం తెలీదా? నీ బిడ్డల క్షేమం తెలీదా? తెలుసు. మరేం చేయాలి? నువ్వు ఆయన దృష్టికి తీసుకురావట్లంతే. మనం ఆయన దృష్టికి తీసుకురాకపోవటం వల్లే ఈ యొక్క సమస్యలు, ఈ బాధలు, ఇబ్బందులు. అంతేకాదు కానీ వారు దేవుని సన్నిధిలోకి నడిపింపబడకపోవటానికి కారణం ఏంటంటే వారిని దేవునికి పరిచయం చేయట్లా, భర్తను దేవునికి పరిచయం చేయట్లా, భార్యను దేవునికి పరిచయం చేయట్లా, పిల్లలను దేవునికి పరిచయం చేయట్లా. నువ్వు పరిచయం చేస్తే వారు ఖచ్చితంగా వారు నీతో పాటు దేవుని మందిరానికి వస్తారు. ఎలా వస్తారంటే అదిగో ఆ బల్ల చుట్టూ వారంట ఎలా ఉంటారంట? ఒలివ మొక్కల వలె ఉంటారు. ఆ భోజనపు బల్ల చుట్టూ. భోజనపు బల్ల చుట్టూ అంటే మనం తింటాం ఇంట్లో డైనింగ్ టేబుల్, మనం తింటాం ఇంట్లో డైనింగ్ టేబుల్. ఆ డైనింగ్ టేబుల్ కాదు, ఇదిగో ఇది భోజనపు బల్ల అంటే ఇదే. దేవుని మందిరము, దేవుని వాక్యము, భోజనము. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? దేవుని మందిరంలో ఏం చేయాలి? భోజనం చేయాలి. దేవుని వాక్యాన్ని భుజించాలి, దేవుని వాక్యాన్ని తినాలి. అందుకే యేసయ్య అంటాడు, ఒకరు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. భోజనం బల్ల అంటే ఇదే దేవుని మందిరము, భోజనం బల్ల. భోజనం అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని మనం భుజించే వరకు ఉండాలి. మరి ఈ దేవుని వాక్యాన్ని నువ్వు ఒక్కడవే భుజిస్తున్నావా? డైనింగ్ టేబుల్ దగ్గర ఎంతమంది కూర్చుంటారు? అందరూ కూర్చొని భోజనం చేస్తారు. ఒక్కడే కూర్చొని భోజనం చేస్తే ఎలా ఉంటుంది? దానికి ఒక కళ ఉంటుందా? ఒక అందం ఉంటుందా? ఒక్కడే కూర్చొని ఒక్కడే ఏమన్నా ఉంటుందా? కుటుంబంతా కలిసి భోజనం చేస్తుంటే కలకల్లాడుతుంది, కుటుంబంతా తింటుంటే కలకల్లాడుతుంది, కుటుంబంతా కూడా వడ్డించుకుంటూ తింటుంటే కలకల్లాడుతుంటుంది, మాట్లాడుకుంటూ తింటుంటే, సంభాషించుకుంటూ తింటుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే నీ కొడుకు, నీ కూతురు, లేకపోతే నీ భార్య, భర్త అందరూ వచ్చి ఏమి తినాలి? దేవుని వాక్యాన్ని తినాలి. వారు తిన్నప్పుడు ఎలా ఉంటారంటే ఒలీవల మొక్కల వలె ఉంటారు. ఎలాగంటే అలా కాదు. ఒలీవ మొక్క అంటే ప్రపంచంలో చాలా శ్రేష్టమైన మొక్క. ఒలీవ మొక్క అంటే చాలా శ్రేష్టమైన మొక్క. ఇది మామూలు మొక్క కాదు, దీనికి మరణం లేదు. దీనికి మరణం లేనటువంటి మొక్క ఇది మరణం లేదు. ఒకవేళ దాని వయసు అయిపోయి మరణిస్తుంది అనుకున్నా సరే అదేం చేస్తుందంటే దాని పిల్లలు ఉన్నారు. ఎక్కడున్నారు తెలుసా? ఏరులో ఉన్నారు. హల్లెలూయా. ఏరులో నుంచి మళ్ళీ ఒక మొలక వచ్చేస్తుంది. ఈ తల్లి ఏదైతే ఉందో, ఈ తల్లి కాండం కావచ్చు, ఆ మొక్క ఏదైతే తల్లి కాండమో మొక్క ఏదైతే ఉందో ఆ మొక్క చనిపోయే లోపు మరొక మొక్క వస్తుంది. మరొక మొక్క వచ్చేస్తుంది. దానికి ఆ వేరుకి మరణం లేదు. చాలా ఉంటాయి. మరణం వచ్చేస్తుంది, కాపు అయిపోతుంది, మరణం వచ్చేస్తుంది. కానీ మొక్కకు మాత్రం మరణం లేదు. ఎందుకనంటే ఆ రోజు ఏం చేశాడంటే ప్రపంచం అంతా కూడా అంతమైపోయింది. ప్రపంచం అంతా కూడా నీళ్ళు వచ్చేసాయి. ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయింది. మొత్తం నీళ్ళతో నింపబడింది. ఒక మనిషి లేడు, ఒక పక్షి లేదు, ఒక జంతువు లేదు, ఒక చెట్టు అంతకంటే లేదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఏం చేశాడంటే ఒక కాకిని పంపించాడు. ఆ వ్యక్తి. ఆ కాకి ఏం చేసిందంటే మళ్ళీ తిరిగి రాలా. సరే కొంతకాలం చూశాడు, మళ్ళా ఒక పక్షిని పంపించాడు. ఏంటది? పావురము. ఆ పావురం వెళ్ళింది, మొత్తం చేసింది, మళ్ళీ తిరిగి వచ్చేసింది.
మళ్ళీ తిరిగి వచ్చేసింది. కాకిని పంపించాడు, మళ్ళీ రాలేదు. అది పావురం పంపించాడు, మళ్ళీ వచ్చేసింది. ఎందుకంటే అది మాంసం తినదు. కాకి ఏం చేసింది? మాంసం తింటుంది. అందుకే అది వెళ్ళిపోయింది. మాంసం చక్కగా ప్రపంచం అంతా కూడా మాంసం ఉంది. జంతువులు కళేబారాలు ఉన్నాయి, మనుషుల దేహాలు మృతదేహాలు ఉన్నాయి. చక్కని ఆహారం దొరికింది, అక్కడే ఉండిపోయింది. పావురం పంపించాడు, పావురం మళ్ళీ వచ్చేసింది. ఎందుకంటే దేన్ని తాకలది పరిశుద్ధం. పావురం అంటే ఎవరు? పరిశుద్ధత గుర్తు. మనం ఏం చేస్తుంటే పావురాన్ని ఎక్కువగా సింబల్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకని? పావురం పరిశుద్ధత గుర్తు. ఈరోజు ప్రియులను గమనించండి, పరిశుద్ధంగా జీవించాలి. అందుకే పావురం వచ్చేసింది, మళ్ళీ పంపించాడు. కొన్ని రోజుల తర్వాత అది వెళ్ళి ఏం తెచ్చిందో తెలుసా? ఒలీవ మొక్క తెచ్చింది. హల్లెలూయా. ఆ ఒలీవ మొక్క కొమ్మన విరుచుకొని వచ్చింది. వచ్చి ఆయనకు చూపించింది. ఆ నోవాహుకు చూపించినప్పుడు ఇదిగో నోవాహు సంతోషపడ్డాడు. ఏం జరిగింది? భూమి మీద జీవం ప్రారంభమైంది. హల్లెలూయా. అన్నీ నాశనం అయిపోయి ఒక్క మాత్రమే ఉంది. అప్పుడు అనేక రకాల మొక్కలు తీసుకురావచ్చుగా, అనేక రకాల మొక్కలను తీసుకురావచ్చుగా. ప్రపంచంలో చాలా మొక్కలు ఉన్నాయిగా. అన్నింటికంటే తొందరగా పెరిగిద్ది ఏ మొక్క? చిల్ల చెట్లు పెరుగుతాయి, గడ్డి పెరుగుతుంది, రకరకాలైనటువంటి పెరుగుతాయి. కానీ ఈ ఒలీవ మొక్కని ఎందుకు తీసుకొచ్చాడు? దానికి జీవం ఉంది, దానికి మరణం లేదు, అది మరణించలేదు, అది మరణించలేదు. అప్పుడే అదేం చేసింది? చిగుర్లు పెడుతుంది. పచ్చని ఆకులను తీసుకొచ్చింది. ఆ పచ్చని ఆకులను తీసుకొచ్చి ఇచ్చింది. ఇదిగో జీవం భూమి మీద ఉంది. కనుక ప్రియులారు గమనించండి, అలాంటి మొక్కతో నీ కుటుంబాల్లో ఉన్నటువంటి నీ బిడ్డలను పోలుస్తున్నప్పుడు ఆ బిడ్డలను నువ్వు ఎలా సాకాలి, అలా ఎలా పెంచాలి? మంచి పిల్లలుగా పెంచాలి. ఆ మంచి పిల్లలు మంచి సమాజంగా మార్చబడతారు. ఆ మంచి సమాజము మంచి దేశంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ప్రియులను గమనించండి. అంతేకాదు కానీ ఏం చేయాలంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట ఉంటుందో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి, గౌరవించేవారు ఉండాలి, పెద్దల పట్ల వినయం కలిగి ఉండేవారు ఉండాలి, యథార్థం కలిగి ఉండేవారుగా ఉండాలి, విధేయత కలిగి ఉండేవారుగా ఉండాలి. అంతేకాదు కానీ నీకు మేలు కలిగినట్లుగా, నీకు క్షేమం కలిగినట్లుగా ఏం చేయాలి? వారిని సన్మానించాలి. ఇంకంతేకాదు కానీ తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధల్లోనూ వారిని పెంచండి. పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో పెంచాలి, బోధలో పెంచాలి. వారిని ప్రభు యొక్క శిక్షల్లో పెంచితేనే వాడు మంచి పిల్లలుగా తయారవుతారు. మంచి పిల్లలు మంచి సమాజంగా, ఈ నినాదాన్ని బాగా గమనించండి. మంచి పిల్లలుగా తయారవ్వాలి. ఆ మంచి పిల్లలు మంచి సమాజంగా తయారవుతారు. ఆ మంచి సమాజం మంచి దేశంగా మార్చబడుతుంది. అప్పుడు ఎలా? ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచాలి. వారిని పెంచేవాడిగా మనం ఉండాలి. కనుక ప్రియులను గమనించండి, వారిని పెంచాలంటే నువ్వు పెంచితే కుదరదు, నేను పెంచితే కుదరదు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థం. నువ్వు ఎంత చెప్పినా సరే వాడు రాడు, ఎంత చెప్పినా సరే బుర్రకెక్కదు వాడికి, ఎంత చెప్పినా సరే వ్యర్థం. మరి ఏంటంటే నువ్వు వాడిని ఏం చేయాలి? ఆయన దృష్టికి తీసుకురావాలి. ఇదిగో వీడిని నువ్వు పెట్టినటువంటి దీపం, నువ్వు ఇచ్చినటువంటి బహుమానం, నువ్వు ఇచ్చినటువంటి స్వాస్థ్యం, ఇదిగో ఇది నువ్వు ఇచ్చింది. ఈ నువ్వు ఇచ్చినటువంటిది వ్యర్థమైపోకూడదు. వ్యర్థమైనటువంటి పాత్రగా కాక శ్రేష్టమైన పాత్రగా, మంచి పాత్రగా నీ నామానికి ఘనత రావాలి, దేశానికి ఘనత రావాలి, సమాజానికి ఘనత రావాలి. అందుకు వీడి నీతిగా బ్రతకాలి. నీతిమంతులు ఏమిటట? దేశానికి ఘనత తెస్తారంట. అలా నీతిమంతుడిగా మార్చాలి. నీతిమంతుడిగా మార్చేదానికి నువ్వు కృషి చేయాలి.
ఎలా కృషి చేయాలి? నా వల్ల కాదండి. ఒకడు నీతి మార్గంలో నడవాలన్నా, ఒకడు సరైన మార్గంలో నడవాలంటే అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? నీ వాక్యమును బట్టే కదా అంటాడు. కనుక దేవుని యొక్క వాక్యం అంటున్నట్టు నువ్వు నేను ఎలా ఉండాలి? పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకునేవారుగా ఉండాలి. పిల్లలు గమనించండి, ఇంకా మనము ముందుకెళ్ళిపోదాం. కనుక ఏం చేయాలి? అందుకే దేవుని మీద మన కుటుంబాన్ని ఉంచాలి. ప్రతి ఇంటిలో ఏం కలిగి ఉండాలి? ఈ 5 కలిగి ఉండాలి, ఈ 6 విషయాలు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా గమనించండి, అందరూ కూడా ఈ 6 విషయాలు మనం కనుక ఖచ్చితంగా కలిగి ఉంటే మన కుటుంబంలో క్షేమం ఉంటుంది, మన కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఉండవు, మన కుటుంబంలో సంతోషము సమాధానాలు ఉంటాయి. ఏమిటి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. నువ్వు వస్తున్నప్పుడు ప్రార్థన చేయాలి, వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయాలి, నుంచున్నా ప్రార్థన చేయాలి, కూర్చున్నా ప్రార్థన చేయాలి, తింటున్నా ప్రార్థన చేయాలి, పండుకున్నా ప్రార్థన చేయాలి. ఏ పని చేసినా నీ ప్రార్థన ముందు పెట్టుకోవాలి. ప్రార్థన ముందు పెట్టుకుంటే నువ్వు వెళ్ళబోయే ప్రతి పనికి, నువ్వు చేయబోయే ప్రతి పనికి, నువ్వు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీ ప్రయాణంలోనూ ప్రతి విషయంలోనూ ప్రార్థన కలిగి నువ్వు ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఇక రెండవది, ప్రతిరోజు బైబిల్ పఠనం చేయాలి. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా సరే ఒకవేళ చదువు రాకపోతే చదువు వచ్చిన వారి చేత చెప్పించుకోవాలి, చదివించుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అంతగా వాక్యం వినొచ్చు. అసలు ఇవేవీ లేవు, ఎవరు లేరు, వాక్యం పెట్టుకో, టీవీ చక్కగా, టీవీలో వార్తలు వస్తుంటాయి, మంచి 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 ఛానల్స్ ఉన్నాయి, శుభవార్త, ఆరాధన, లేకపోతే ఇంకా బైబిల్ టీవీ, ఇంకా రకరకాలైనటువంటి రక్షణ టీవీ చాలా ఉన్నాయి. లేదు, ఈ ఫోన్లు వచ్చాయి, యూట్యూబ్లో ఉన్నాయి, చక్కగా ఏవో పిచ్చి పిచ్చి కాదు, ఏవో షార్ట్ వీడియోస్ కాదు, లేకపోతే ఇంకో వీడియోస్ కాదు, పనికి మాలినటువంటి చెత్త అంతా చూడకుండా దేవుని ప్రసంగాలు వినండి, దేవుని వాక్యాలు వినండి. దేవుని వాక్యాలు మిమ్మల్ని బలపరిచేటువంటి వాక్యాలు వినండి. ప్రతిరోజు దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. అంతేకాదు కానీ ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ లేని వారిని అయితే నేను వ్యర్థుడిని. ఏమి చేసినా సరే, కొండలను పిగిలింపగలిగిన విశ్వాసం ఉన్నా సరే, పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నా సరే, ఒకటి కొండలను పిగిలింపగలిగిన విశ్వాసం ఉంది. ఈ కొండను చూసి అదిగో ఇది వెళ్ళి అక్కడ పడి అంటే వెళ్ళి పడిందంట. వాడికి అంత విశ్వాసం ఉంది, అయినా సరే వాడికి ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే వ్యర్థమే, నువ్వేమి చేసినా వ్యర్థమే. కనుక కుటుంబంలో ప్రేమను నేర్పించాలి, ప్రేమను పరిచయాలు చేయాలి. అంతేకాదు కానీ అన్నింటికీ మించింది క్షమాపణ, క్షమించే గుణం. ఈరోజు ప్రియులారు గమనించి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? క్షమించడం. 400 సంవత్సరాలు పరిపాలించారు, భయంకరంగా చిత్రహింసలు పెట్టారు, రకరకాలుగా భయంకరమైన వేదన అనిపించారు. అయినా సరే ఏం చేశారు? క్షమించారు, క్షమించారు, క్షమించారు. ఆ క్షమాగుణాన్ని బట్టే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ శాంతియుతంగా వెళ్ళారు కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. క్షమాపణ ముఖ్యం. అది ఎవరు చెప్పింది? అది క్రీస్తు చెప్పినది, క్రీస్తు నేర్పించింది, క్రీస్తు ద్వారా వచ్చింది. ఆ సిలువలో ఎలాడుతూ అనేక మంది వచ్చి దూషించారు, అవమానపరిచాడు. నువ్వు నిజంగా దేవుడు అయితే దిగిరా అన్నారు. రకరకాలుగా ఎన్ని అవమానాలు పొందినా సరే, ఏం చేసినా సరే, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించు, క్షమించు, క్షమించు. ఇది నేర్పించాలి, ఇతరులను క్షమించే విధంగా నేర్పించాలి. నువ్వా నేనా అనే విధంగా వెళ్తే ఏముండదు, ఏముండదు. నువ్వెంత చూసుకుందా, నేనెంత చూసుకుందా అంటే వాడుకుండేది వాడుకుంటుంది, మనకుండేది మనకుంటుంది కదా. ఎవడుకుండేది వాడుకుంటుంది, వాడి పలుకుబడి వాడుకుంటుంది, మన పలుకుబడికి మనకు ఉంటుంది. వాడి పలుకుబడి ముందు మనకు పలుకుబడికి చాలకపోవచ్చు, లేకపోతే మన పలుకుబడి ముందు వాడి పలుకుబడి చాలకపోవచ్చు కదా. ఇదంతా అవసరమా? ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్, ఇదంతా అవసరమా? పోన్లే, వాడు తెలియక చేశాడు, వాడు తెలిస్తే చేసేవాడు కాదు. వాడు తెలియదు, వాడికి తెలియదు, నిజంగానే తెలియదు. వాడికి దేవుడు అంటే తెలియదు, వాడికి రక్షణ అంటే తెలియదు, వాడికి నీతి అంటే తెలియదు, సేవకుల విలువ అంటే తెలియదు, పెద్దల పట్ల
సంస్కారం తెలీదు, సమాజంలో ఎలా బ్రతకాలో తెలీదు. వాడికి తెలిసిందల్లా మోసం మోసం మోసం. నేను ఎవరిని మోసం చేస్తే నేను ఈరోజు బ్రతుకుతాను, ఎవరిని మోసం చేస్తే ఈరోజు నేను కడుపుకు తింటాను, ఎవరిని మోసం చేస్తే నా ఇల్లు ఈరోజు బ్రతికి బట్ట కట్టిద్ది. వాడికి తెలిసిందల్లా మోసం మాత్రమే. మనం ఏం చేయాలి? వాడికి తెలిసింది, అది తెలియంది చాలా ఉంది. తెలిసింది ఏంది? దోచుకోవటం, దాచుకోవటం, తినటం, తిరగటం, ఎంజాయ్ చేయటమే. అది దేవుడు కావచ్చు, దెయ్యం కావచ్చు. వాడు దేవుడిని ఉపయోగిస్తాడు, దెయ్యాన్ని ఉపయోగిస్తాడు. వాడు దెయ్యం దగ్గరికి వెళ్తాడు, దేవుడి దగ్గరికి వస్తాడు. వాడు అన్నీ చేస్తాడు. పైపెచ్చి అంటాడు, ఏయ్ నేను ఏదైనా చేస్తా. నువ్వు నీతిగా ఉండాలి కదా. అవసరమా మనకి ఇవన్నీ? అవసరమా? ప్రియులారా గమనించండి, ఈ అనేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది బ్యాచ్. వాడికి తెలియక చేశాడండి, వాడు లోకంలో ఉన్నవాడండి, మీకేంటి? అందుకే యేసే చెప్పాడు, వదిలేసే, క్షమించు, అయిపోయింది, ఇంకా వదిలేసే. ఏదన్నా ఉంటే నేను చూసుకుంటా. ఇంకా పగ తీర్చుట నీ పని కాదు, నా పని. మన పిల్లలకి చెప్పండి. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నా, ఎవరైనా మనల్ని అవమానపరుస్తున్నా, ఎవరైనా మనల్ని కించపరుస్తున్నా, ఎవరైనా మనల్ని వేధిస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా, నువ్వు దేవునికి అప్పచెప్పు. వాడిని దేవుడు చూసుకుంటాడు. ఎలా చూసుకుంటాడు తెలుసా? వీడితో ఎందుకు పెట్టుకున్నాను రా అని చెప్పేసి వాడేం చేస్తాడు? నెత్తి నోరు కొట్టుకొని ఏం చేస్తాడు? గాలికి చెదర కొట్టు పొట్టు వలె వెళ్ళిపోతాడు. నిప్పుతో కొరువు ఎక్కుంటారు. నిప్పు కొరువు ఉంది కదా, వీపును గోక్కుంటే ఏమవుతుందో చెప్పండి? ఎలా ఉంటుంది? నిప్పు నువ్వు. వాడేం చేశాడు? తెలియక నిప్పు అన్న విషయాన్ని లేదు, ఏదో కర్రని గోక్కున్నాడు అంతే. వాడికి జల పుట్టింది అంతే, అది కర్ర అనుకున్నాడు అంతే. అది నిప్పు అన్న విషయం వాడికి తెలియదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నేను నిప్పునన్న విషయం వాడికి తెలియదు. వాడికి తెలియక గోక్కున్నాడు. కానీ తెలిసినా తెలియకపోయినా దాని శాపం, పాపం, దాని ప్రభావం, దాని నొప్పి వాడికి తెలిసిద్ది. ఇప్పుడు తెలియకపోవచ్చేమో, ఖచ్చితంగా తెలిసిద్ది. కాబట్టి క్షమించే గుణాన్ని నేర్పించాలి. ఏం చేయాలి? నాన్న దేవునికి అప్పచెప్పు, వచ్చి దేవునికి అప్పచెప్పు. వాడికి ఈ వయసులో నేను నేర్పించాలి. పగలు ప్రతీకాలం నేర్పించకండి, సమాధానం కలిగి ఉండడం నేర్పించండి. ఆయన చూసుకుంటాడని నేర్పించండి. ఆయన ఖచ్చితంగా ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీ పక్షాన నా పక్షాన ఉంటాడు అని నేర్పించండి. అంతేకాదు కానీ పెద్దల పట్ల గౌరవం, పరస్పర గౌరవం, పక్కవారిని గౌరవించడం. నిన్ను నువ్వు ఎలాగైతే గౌరవించుకుంటున్నావో, నిన్ను నేను ఎలాగైతే రెస్పెక్ట్ చేసుకుంటున్నావో, నిన్ను నేను ఎలాగైతే మంచిగా చూసుకుంటున్నావో అలాగే ఎదుటి వ్యక్తిని చూడటం నేర్పించాలి. వాడి ఎదుటి వ్యక్తిని చిన్నదానికి పెద్దదానికి అవమానపరచడం కాదు. నీకు ఉన్నదేంటి, వానికి లేనిదేంటి? నువ్వు ఎలాగైతే ఉన్నావో అతను అలాగే ఉన్నాడు. నువ్వు ఎలాగైతే మనిషిగా ఉన్నావో అతను కూడా ఒక సాటి మనిషి. నీలో ఏ ఆత్మ ఉందో అతనిలోనూ ఆత్మ ఉంది. నీలో ఎవరైతే నడిపిస్తున్నారో అతనే నడిపిస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావు? నిన్ను నువ్వు ఎలా గౌరవించుకుంటున్నావో అలాగే గౌరవించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో అలాగే ప్రేమించు. ఇది నేర్పించాలి. అలాగే మరొక మాట, పిల్లలకు దేవుని మార్గాన్ని నేర్పించాలి. దేవుని మార్గాన్ని నేర్పించాలి. నాన్న ఇది మంచి మార్గము, ఇది మంచి మార్గము, ఇది చెడ్డ మార్గము, ఇది సైతాను మార్గము, ఇది పాపిష్టి మార్గము, ఇది చీకటి మార్గం అని తెలియజేయాలి. ఇదిగో ఇది మంచి మార్గము, ఇది నీతి కలిగిన మార్గము, ఇది యథార్థం కలిగిన మార్గం, ఇది పరలోకానికి నడిపించే మార్గం అని నీకు నేర్చుకోవాలి. ముందు నువ్వు నేర్చుకోవాలి, అలాగే నీ పిల్లలకి నేర్పించేవాడిగా ఉండాలి. ప్రియులను గమనించండి, ఇలా వ్యక్తిగత క్షేమాన్ని మనం కోరుకున్నప్పుడు మన కుటుంబాలు ఆశీర్వవుతాయి. అంతేకాదు కానీ వ్యక్తిగతంగా నీ క్షేమాన్ని నువ్వు కోరుకోవాలి. ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు మన సంఘంలో ఉన్నప్పుడు మనం ఏం కోరుకోవాలి? వ్యక్తిగత క్షేమాన్ని కోరుకోవాలి. 1, 3 చెప్పాను, 2 చెప్పాను. దేశ క్షేమము, కుటుంబ క్షేమము, ఇక వ్యక్తిగత క్షేమము. వ్యక్తిగత క్షేమంలో ఏముండాలి? ఈ మాట చెప్పి ముగిస్తాను చూడండి. యోహాను సువార్త 1 యోహాను, యోహాను రాసిన 3వ పత్రిక చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1, 2 వచనాలు. యోహాను రాసిన 3వ పత్రిక 1, 2 వచనాలు. యోహాను రాసిన 3వ పత్రిక
1-2 వచనాలు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. ఈ మాట చూడండి ప్రియులారు, గమనించండి. నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లు ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లునట్లుగా నువ్వు అన్ని విషయాల్లో ఉండాలి. అంటే నీ ఆత్మ వర్ధిల్లాలంటే నీ ఆత్మక్షేమంగా ఉండాలి. నీ ఆత్మక్షేమంగా ఉండాలి. నీ ఆత్మక్షేమంగా ఉన్న ప్రకారమే నీవు అన్ని విషయాల్లో క్షేమంగా ఉండవాలని ఏం చేస్తాడంట? ప్రార్థిస్తున్నాడంట. నువ్వేం చేయాలి? నా ఆత్మక్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ విషయం గమనించండి అందరూ, ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం ఒకరోజు లయం అయిపోయేది. ఈ శరీరం శాశ్వతం కాదు. ఈ శరీరం కావాలన్నలా కోరుకుంటుంది. ఈ శరీరం కావాలన్నలా తినాలనుకుంటుంది. కావాల్సిన ప్రతిదీ ధరించుకోవాలనుకుంటుంది. ప్రతిదీ అనుభవించాలనుకుంటుంది. అయితే ఒకరోజు ఇది లయం అయిపోతుంది. ఒకరోజు నాకేమి సంబంధం లేదు, నాకేం పట్టలేదు అన్నట్టుగా అది మన్నైనది అనగడం వల్లే మళ్ళీ మట్టిలో గడిచిపోతుంది. నాకేం సంబంధం లేదు. ఎవర్రా బాధితుడు అంటే ఆత్మ. ఎవరు? ఆత్మ. ఆత్మ సజీవంగా ఉంటుంది. ఆత్మ నిత్యము ఉంటుంది. ఈ ఆత్మ ఇప్పుడు వేదన అనుభవించాలి. ఆ మట్టి ప్రశాంతంగా మట్టిలో కలిసిపోయింది. ఇప్పుడు ఈ ఆత్మ నిత్య నరకాగ్ని ఆహుతి అవ్వాలా? అవ్వకూడదు. అందుకేం చేయాలంట? నీ ఆత్మ క్షేమంగా ఉంటే ఉన్న ప్రకారం నీవు అన్ని విషయంలో క్షేమంగా ఉండాలి. నీ ఆత్మ క్షేమంగా ఉంటేనే అన్ని విషయాల్లో నువ్వు క్షేమంగా ఉంటావు. నీ ఆత్మ క్షేమంగా లేకపోతే దేంట్లోనూ నువ్వు క్షేమంగా ఉండాలి. కనుక నీ ఆత్మ క్షేమంగా ఉండాలి. అది దేవుని పరిశుద్ధాత్మతో జత కట్టాలి. తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగి తండ్రి, దయగల రాజాన్ని కృపను తెలియజేసిన ఇంతవరకు చక్కని వర్తమానం ద్వారా నాతో మాట్లాడారని, మాతో మాట్లాడారని బట్టి కొన్నాళ్ళు తెలియజేసిన. ఈరోజు ప్రభా ఈరోజు దేశ క్షేమాన్ని గురించి మాకు అనేక విషయాలు తెలియజేశారు. కుటుంబ క్షేమం గురించి మాకు అనేక విషయాలు తెలియజేస్తారు. అలాగే వ్యక్తిగత క్షేమం. అవును, మా ఆత్మ క్షేమంగా ఉంటేనే మేము క్షేమంగా ఉంటాం అన్ని విషయాల్లోనూ. అలాగే ప్రభా ఈరోజు నిజమైన స్వాతంత్రాన్ని మేము పొందుకునేటువంటి కృపను తెచ్చండి. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలను ప్రభా మాకు తెలియజేశారు. దేశానికి స్వాతంత్రం రావటం గొప్ప విషయం. కానీ మనిషి జీవితంలో కూడా కొన్ని బంధాలు ఉన్నాయి. అవి పాపానికి బానిసత్వం, వ్యసనాలకు బానిసత్వం, భయానికి బానిసత్వం, ద్వేషానికి బానిసత్వం, నిరాశకు బానిసత్వం. వీటన్నిటి నుంచి విముక్తి పొందేటువంటి కృపను తెచ్చేయండి. వీటి నుంచి మాకు స్వేచ్ఛ రావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్వేచ్ఛ? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే కానీ మీరు నిజమైన స్వతంత్రులుగా ఉండరు అని వాక్యం చెలవిచ్చారు. అవును, మీరు మాకు స్వాతంత్రాన్ని ఇవ్వాలి. మీరు మాకు స్వతంత్రాన్ని ఇస్తేనే మేము స్వతంత్రులుగా తయారవుతాం. లేకపోతే మేము ఎప్పుడో బానిసలా ఉంటేవాడివి. ఏమిటా బానిసత్వం? పాపం, వ్యసనాలు, భయంకరమైనటువంటి వేషాలు, కుటుంబాల్లో నిరాశ, ఆర్థిక పరంగా వెనకబడి ఉండటం, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి వాటికి లోనైపోయి బానిసత్వంగా ఉంటున్నాం. ఇవన్నీ పోవాలంటే కుమారుడు మమ్మల్ని స్వతంత్రంగా చేయాలి. ఎవరా కుమారుడు? యేసు ప్రభు. యేసు ప్రభు మనల్ని స్వతంత్రంగా చేసిన ఎడల మనందరం కూడా స్వతంత్రం అవుతాం. మమ్మల్ని ఆశీర్వదించినందుకు అది చేసినాం, మాతో మాట్లాడినందుకు అది చేసినాం. అద్భుతాలు మాకు పరిచయం చేశారు. అనేకమైనటువంటి సంగతులను మాతో మాట్లాడారు. ఇవన్నీ కూడా మా కుటుంబాల్లో, మా హృదయాల్లో, మా పిల్లలకి మేము పరిచయం చేయనట్లుగా మేము సంతోషంగా ఈ క్షేమాలు మేము పొందుకునే వారిగా ఉండటకు మాకు ఆశీర్వదించమని, మా దేశం క్షేమం కొరకు, మా ప్రాంతం క్షేమం కొరకు, మా కుటుంబం క్షేమం కొరకు, మా వ్యక్తిగతంగా మేము క్షేమంగా ఉండటకు నీ కృపను తెచ్చామని, నీ కరుణాకటాక్షం మా విధించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొన్న ప్రకటన చేశాను. చెప్పిన వాక్యం ముందు గుర్తుండయా? చెప్పిన వాక్యం గుర్తుందన్న వాళ్ళు విన్నారు అందరూ? మా చేతులు చూపెట్టండి.
ఎన్నోళ్ళు ఎన్న వాళ్ళందరూ చేతికి పెట్టి అందరూ వినాలి కదా. మరి ఎన్న వాక్యం నుంచి గుర్తింపగా ఈ రోజున ఆగస్టు 15 సందర్భముగా మీకు క్వశ్చన్స్ మనం అడుగుతున్నాడు. చెప్పిన మాట దానికి ప్రైజ్ ఉంటుంది. ఒకరు చెప్పేటప్పుడు మళ్ళా చెప్పకూడదు, ఒకే ప్రైజు. ఇప్పుడు ఒకరు లేచి తెలిసిన చెప్పిన విన్న వాక్యం అందన్నారు కాబట్టి లేచి నిలబడి చెప్పండి, కూర్చొని కాదు, చేతి నిలబడి చెప్పండి. క్వశ్చన్స్ అడుగుతున్నారు, క్వశ్చన్ అడుగు. చెప్పిన వాక్యముల క్వశ్చన్స్కు గిఫ్ట్ అంటే గుర్తింపుగా ఏం కాదు, పండుగ గుర్తింపుగా ఎవరైనా ఎవరైనా పర్వాలేదు కానీ కూర్చోండి కూర్చోండి. గిఫ్ట్ అయిపోయింది, ముగిస్తున్నాం కాబట్టి. తర్వాత స్నాప్స్ ఉంది, అందరికీ అవి బ్యాడ్జీలు అందరికీ ఇవ్వండి. పెట్టుకోండి, జేబు గారు పెట్టండి, పిన్నితోటి అందరి బ్యాడ్జీలు. పిన్ ఇచ్చేయండి. ప్రైజ్లా హల్లెలూయా. దేవుని చల్లి ఇప్పుడు చెప్పిన వాక్యముల నుంచి దేవుని వాక్యములో మనం దేవుని ఎవరు విన్నారా వినలేదా ఆ వాక్యం అనేది గిటు వచ్చిన తెలిసిన వాళ్ళు విన్నవాళ్ళు ఒకరు లేచి చెప్పండి. ఎవరైనా కానీ మళ్ళీ చెప్పిన వాళ్ళు చెప్పకూడదు. వింటున్నారా? చెప్పిన వాళ్ళు చెప్పకూడదు. అడుగుతున్నాడు, వినండి. ప్రైజ్లా ప్రైజ్లా ప్రైజ్లా. చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతాను, సమాధానం చెప్పేవారు ఉండండి. అందరు నోట్ చేసుకున్నారా? రెఫరెన్స్ కూడా ఏమన్నా? రైట్, నోట్ చేసుకున్నట్టయితే అవి మీకు అర్థమవుతాయి. పిల్లలను ఏ మార్గంలో పెంచాలని ఏ ఏ ఏ పుస్తకంలో చెప్పబడింది? నిలబడి చెప్పండి. అట్లా అర్థమైంది. మీ పిల్లలను ఏ మార్గంలో పెంచాలని ఏ పుస్తకంలో చెప్పబడింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక. సరిగ్గా చెప్పాలి. సరిగ్గా ఇంకా సరైన సమాధానం రాలేదు. మీ పిల్లలను ఏ మార్గంలో పెంచాలని ఏ పుస్తకంలో చెప్పబడింది? రిఫరెన్స్ కూడా చెప్పాను. చెప్పండి. ఓకే, పుస్తకం ఏ పుస్తకం? ఎఫెసీ రాసావు కదా, ఆరోగ్యం వచ్చిన చెప్పాలా? మార్గం అని రాసింది అక్కడ. మార్గము ఎఫెసీయులకు రాసిన పత్రికలో మార్గం అని లేదు. సరే, ఇంకోటి అడిగినా దీనికి సరే సమాధానం చెప్తాను. సామెతలో 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించుము, వాడు పెద్దవాడైన తర్వాత తొలగిపోడు. త్రోవ అంటే మార్గము. ఓకేనా? ఏ మార్గాన్ని పెంచాలి? సామెతలు. సరే, మరొక ప్రశ్న అడుగుదాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు ఎవరు చెప్పారు? యెహోషువ. ఆశమారం తీసుకుని చప్పలు కొడదాం. ప్రైజ్లా చిన్న గిఫ్ట్. రైట్. ఇంకొక ప్రశ్న. ఒకే ప్రశ్న ఒకరు అంతే, మళ్ళీ చెప్పకూడదు. తెలిసినాడు చెప్పాలి త్వరగా. ఎవరు కట్టించకపోతే ఇల్లు కంప్లీట్ అవ్వదు? చెప్పండి, తెలిసిన నిలబడి. ఎవరు కట్టించకపోతే ఇల్లు కంప్లీట్ అవ్వదు? యెహోవా. రైట్, వెరీ గుడ్. దా
ఇంకొక ప్రశ్న. చెప్పిన చెప్పకూడదు. రైట్. చెప్పిన నిలబడి చెప్పాలి. రాజుల కొరకు అధికారులకు ప్రార్థించమని ఏ పుస్తకంలో రాయబడింది? రాజుల కొరకు ప్రార్థించమని, అధికారుల కొరకు ప్రార్థించమని ఏ పుస్తకంలో రాయబడింది? రెఫరెన్స్ అది ఫస్ట్ స్టార్టింగ్ వాక్యమే. మనం ఏదైతే అంశం తీసుకున్నామో అదే వాక్యం. అయితే మీరు రెఫరెన్స్ నోట్ చేసుకోవట్లేదట, అసలు రెఫరెన్స్ చూడట్లా. దేశ క్షేమాన్ని కోరుకోవాలని, ప్రజల క్షేమాన్ని కోరుకోవాలని, నాయకుల క్షేమాన్ని కోరుకోవాలని రాయబడి ఉంది. అవునా? సరే, మరొక క్వశ్చన్కి వెళ్దాం. ఇందాక మరొకటి, దేవుడు ఏ జనాన్ని హెచ్చిస్తానంటున్నాడు? దేవుడు ఏ జనాన్ని హెచ్చిస్తానంటున్నాడు? ఎలాంటి వారిని చెప్పనమ్మా, విన్నదే కదా. నీతి కలిగిన వారిని. హల్లెలూయా. నీతిగా గల జనాన్ని దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. వెరీ గుడ్. ఇంకా చెప్పండి. ఇంకా చెప్పండి, వెనకాల చెప్పండి, త్వరగా. మీరు కూర్చొని విన్నారు కదా. ఇందాక కోరిసలమ్మ చెప్పింది. ఎఫీసీ రాసిన పత్రిక ఎన్నో అధ్యాయం చెప్పామ్మా? వచ్చిన ఎన్ని చెప్పా? 4. ఓకే. సరే, ఈ చిన్న సింపుల్ క్వశ్చన్. మనల్ని ఎవరు స్వతంత్రులుగా చేయకపోతే మనం స్వతంత్రులు కాలేం. ఎవరు స్వతంత్రులు చేస్తేనే మనం స్వతంత్రులు అవుతాం? చెప్పండి. ఎవరు? ఇంకా మనము ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశానికి స్వాతంత్రం వచ్చింది. మనకి కూడా, మన క్రైస్తవ జీవితానికి, మన వ్యక్తిగత జీవితానికి స్వతంత్రం రావాలంటే అది ఒక వ్యక్తి ద్వారా సాధ్యమవుతుంది. యేసు ప్రభు. హల్లెలూయా. కుమారుడు మనకు స్వాతంత్రం అనుగ్రహించిన యెడల మనం స్వతంత్రులు కాలేం. ఓకే, వెరీ గుడ్. ఓకే. బ్లెస్సీ చెప్పింది. ఏపీసీ రాసిన పత్రిక ఖచ్చితంగా కోడిసమ్మ చెప్పింది కదా. 6వ అధ్యాయం 4వ వచనం. రామ్మా, ప్రైజ్ రా. అరే లడ్డు నూరా మెంబర్ ఆటం ఇట్లా రా, చెప్పిందిలేమ్మా. ఓకే, పుస్తకం కానీ లడ్డు ఇటారా, నువ్వురా రామ్మా. ఏం కాదు రామ్మా, గిఫ్ట్ గుర్తింపు కోసమే రాండి. దా ప్రైజ్ దా, త్వరగా రా. అయిపోయింది. ఇక మీ పిల్లలు వచ్చి ఈ స్నాప్స్ ఉండేవి తయారు చేయండి. రండి, మీరు రండి. అయ్యా అనేది పెట్టి రండి, ఎటండి రెడీ చేయండి. అదిగా ఇవి ఉండేవి తీసుకురా, ప్లేట్లు రా. ప్రాణం చేస్తారా? దా లడ్డు రారా, దాయ్ త్వరగా రా. ప్రైజ్లా తొందరగా